రేణుక స్వామీజీ గెటప్లో రాజు ఇంటికి వస్తుంది. ముత్యాలతో నీ కోడలు నీళ్లు పోసుకొని ఎన్ని రోజులు అవుతుందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ముత్యాలు 3 నెలలు అవుతుంది స్వామి అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే మీ మనవడు బతకడు అని చెప్పి రేణుక అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ముత్యాలు అలా అనకండి స్వామి, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే, అయితే ఈ రోజు నుండి బిడ్డ పుట్టేంత వరకు వీళ్ళు కలవడానికి వీల్లేదు, పొరపాటున వీళ్ళిద్దరూ కలిస్తే నీ మనవడు అర్ధాయుషుతోనే పోతాడు అని చెప్పి రేణుక స్వామీజీ గెటప్లో ముత్యాలుని భయపెడుతూ ఉంటుంది. దాంతో ముత్యాలు, ఒరే రాజు, ఈ రోజు నుండి రూప నా గదిలో పడుకుంటుంది, మీ నాన్న నీ గదిలో పడుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా రూప ముత్యాలు గదిలో పడుకొని ఉంటుంది. అప్పుడు అర్ధరాత్రి పూట రాజు మెల్లిగా రూప దగ్గరికి వచ్చి అమ్మాయి గారు అని చెప్పి అలా పిలుస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.